अस्सलामु अलैकुम आदाब। मैं क़दर याफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। दहली में वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी मसरूफ़, राहुल गांधी समेत कई मरकज़ी वज़रा से मुलाकात। कल म्यूनसिपल इंतखाबात के नताइज, TTDC में काउंटिंग के वसी इंतज़ामात। मरकज़ के खिलाफ मजदूर तंजीमों का एहतजाज, मुल्कगीर आम हड़ताल में बड़ी शिरकत। निर्मल खानापुर म्यूनसिपालिटीज़ जीतने का दावा, भैंसा पर भी पार्टी का झंडा लहराने का अज़्म, MLA। सिलसिलावार चोरों का मुलजिम गिरफ्तार, सोना चांदी और स्कूटी जब्त, SP की प्रेस कॉन्फ्रेंस। और अब खबरों की तफसील। वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी दहली दौरे में मसरूफ़ हैं। रियासती मफादात के पेश नज़र इन्होंने AICC कायद राहुल गांधी से मुलाकात की और सियासी व इंतज़ामी उमूर पर तबादला ख्याल किया। साथ ही मरकज़ी वज़रा से फ़ंड्स, तालीमी इदारों की तरक्की और आंध्रा तेलंगाना आबी तनाज़ात के हल पर भी बातचीत की। आदिलाबाद में म्यूनसिपल इंतखाबात पुरअमन तौर पर अख्ताम पजीर हुए। इसके बाद ज़िला इंतज़ामिया ने वोटों की गिनती के अमल पर तवज्जो मरकूज़ कर दी है। इस सिलसिले में आदिलाबाद शहर के TTDC मरकज़ में काउंटिंग का इंतज़ाम किया गया है। कल होने वाली गिनती के पेश नज़र तमाम तैयारियां मुकम्मल कर ली गई हैं। मजमूई तौर पर 49 वार्ड्स के लिए 4 काउंटिंग हॉल्स कायम किए गए हैं और 49 टेबल्स पर वोटों की गिनती की जाएगी। काउंटिंग अमले को TTDC अहाते में बाकायदा तरबियत भी दी गई है। हुक्काम ने अमली मश्क के ज़रिए गिनती का तरीक़ाकार समझाया और अमले को हिदायत दी कि जल्दबाजी से गुरेज करें और पूरी एहतियात से काम करें। हर वोट को एजेंट्स को दिखाते हुए शफ़ाफ अंदाज में गिनती मुकम्मल करने की ताकीद की गई ताकि किसी भी किस्म की कोताही ना हो। కొంచెం హ్యాండిల్ మన మూతను జాగ్రత్త పట్టుకోండి, కింద జాగ్రత్త వేసి అందులో ఏం లేవని ఏజెంట్ అందులో పెట్టండి. అడ్రస్ ఏం కాదు. రైట్ బాక్స్ రో ఇన్ఛార్జ్ వెళ్ళిపోయి రైట్ అమ్మ మీరు మళ్ళీ సేమ్ 25 పడ్డారు. DC सदर व खानापुर MLA वड़मा भज्जू पटेल ने निर्मल खानापुर भैंसा म्यूनसिपालिटीज़ जीतने का यकीन जाहिर किया। इन्होंने कहा कि भैंसा में भी पार्टी का परचम लहराया जाएगा। మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా నిర్మల్ జిల్లా DCC అధ్యక్షునిగా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి నిర్మల్ జిల్లాలో ఓటరు మహాశైలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో పూర్తి స్థాయిలో ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడి
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనేది మాకున్న సర్వేలలో రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓటర్ మహాశైలకి, అదేవిధంగా ఈ యొక్క ఎన్నికలలో కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ఖానాపూర్ గడ్డ మీద మున్సిపల్ జెండాని ఎగిరించబోతున్నాం. ఖానాపూర్లో 8 నుంచి 9 స్థానాలు కైవసం చేయబోతున్నాం. నిర్మల్లో 29 నుంచి 31 వరకు నిర్మల్లో గెలవబోతున్నాం. బైంషలో 4 నుంచి 5 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు, దాంతోపాటు కొన్ని ఏరియాల ఇండిపెండెంట్ క్యాండిడేట్ అభ్యర్థులు గెలుస్తురనే సర్వేలు ఉన్నాయి. ఒకవేళ 4 గెలిచినా 5 కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలిచినా అక్కడ హంగ్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ఆ హంగ్లో మా అభ్యర్థి చైర్మన్ అవుతారు. అందులో ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళకి చైర్మన్గా ఇచ్చారనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బైన్స్లో కూడా 100% చెప్తున్నా, రేపు రిజల్ట్ వచ్చిన వెంటనే అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైతాయి. ఇప్పటికే తారుమారైనా 100% అక్కడ ఇంటర్నల్గా ఎంఐ తోటి ఇబ్బంది పడి, ఆ బీజేపీ పార్టీ తోటి ఇబ్బంది పడి, వీళ్ళిద్దరి మధ్యలో మనం అంతా నగిలిపోతున్నామనే ఆలోచనతో అక్కడ జనాలందరూ కూడా రావడం అనేది జరిగింది. నిన్న కూడా చాలా మంది తోటి మాట్లాడకపోవడం ఏ రోజు రాలే, కానీ కాంగ్రెస్ ఇక్కడ గెలవబోతుంది ఈసారి, కొన్ని స్థానాలు కైవసం చేసుకుని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి 20 సంవత్సరాల నుంచి ఎంఐఎం పాగు వేసిన దాంట్లో కూడా మేము పకడ్బందీగా ప్రణాళికతో ముందుకెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ కూడా మనం కాంగ్రెస్ జెండాను ఎగిరించబోతున్నాం. ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS के मुताबिक खुटनूर में 7 चोरों के मुकदमात हल करते हुए आदि मुलजिम रामा राव को गिरफ़्तार कर लिया गया। इसके कब्ज़े से सोना, चांदी और एक स्कूटी बरामद कर ली गई। एसपी अखिल महाजन IPS ने मीडिया नुमाइंदों से AR हेडक्वार्टर में बात करते हुए इस ज़िम्मन में मज़ीद तफसीलात बताई। नहीं और क्या तो है, क्या फ़ोन आ गई ना। పింకుదైతే ఇంకా అయిపోతుంది, పింకుదైతే ఇంకా అయిపోతుంది. లాగే స్కూటీ సరే, ఇది పోలింగ్ కౌంటింగ్ సంబంధించి ఒక వాయిస్ సరే, ఇది పోలింగ్ కౌంటింగ్ సంబంధించి ఒక వాయిస్ సో ఉత్తునూరులో గత 1-2 నెలల్లో చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ జరిగినాయి. ఆ థెఫ్ట్ ఒఫెన్సెస్ కోసం మనం ఒక సెపరేట్ టీం SICI ఆధ్వర్యంలో ఒక ఫామ్ చేయడం జరిగింది. ఆ మన టీం ఒక పర్సన్ టేకారాం రామారావుకి పట్టుకున్నారు. ఆ టీంలో అంటే ఆ పర్సన్ పట్టుకొని అప్పుడు ఇతను దాదాపు 7 ఒఫెన్సెస్ మన జిల్లాలో ఇతను ఒప్పుకున్నారు. ఆ 7 ఒఫెన్సెస్లో దాదాపు మనకి 11.5 తులాస్ గోల్డ్, 20 తులాస్ సిల్వర్ సీజ్ అయినాయి. కొంచెం క్యాష్ కూడా ఇతను దొంగతనం చేశారు, బట్ ఇతను అది వాడుకోవడం జరిగింది. ఇతను MO ఏంటి అంటే నైట్లో ఇతను ఐడెంటిఫై చేసి గ్లవ్స్ వేసుకొని ఏరియా తిరిగి ఐడెంటిఫై చేసి, ఇల్లు ఐడెంటిఫై చేసి, ఎక్కడైనా ఇల్లులో బయట పెద్ద లాక్ ఉంటే అక్కడ అది పగలగొట్టి ఇతను పారిపోయి ఉంటుంది. అంటే అదే పగలగొట్టి అది దొంగతనం అక్కడ చేసింది. ఇతను ఇంతకుముందు కూడా రెగ్యులర్ ఒఫెండర్. ఇతను లోకల్ మన జిల్లా చెందిన టేకం రామారావు, ఉత్తునూరు మండల్ దంతన్పల్లి గ్రామ పంచాయత్. బట్ ఇతను అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒఫెండర్. ఇంతకుముందు కూడా ఇతను 6th జనవరి రిలీజ్ అయ్యారు కరీంనగర్ జైలు నుంచి. 2 సంవత్సరం ఇతనికి శిక్ష పడినాయి. సిద్దిపేటలో, కరీంనగర్లో కూడా, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇతను చాలా థెఫ్ట్ ఒఫెన్సెస్ చేశారు. సో ఇతను పట్టుకోవడం జరిగింది. దానిలో మన CI, SI అండ్ లోకల్ స్టాఫ్ నరేష్ అండ్ శ్యామరావు హెడ్ కానిస్టేబుల్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో జనాలతో మనవి ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ కేసులో కూడా మనం
మేజర్లీ సీసీటీవీ కెమెరాస్తో సహా వల్ల ఇది డిటెక్ట్ అయినాయి. निर्मल खानापुर एमएलए ने इल्ज़ाम लगाया कि बीआरएस और बीजेपी उन्हें बदनाम करने की जाली वीडियोस वायरल कर रहे हैं। इन्होंने कहा कि खानापुर की पसमानदगी के ज़िम्मेदार मुखालिफ लीडर हैं। కానీ ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలకు తెలియదా ఏ ఆడకట్టులు ఎవరిని తరిమినని చర్చ జరగదా? కాబట్టి వారు ఆ రకమైన ఫేక్ వీడియోస్ తయారు చేసుకొని వాళ్ళు ఇంకొకటి జేఏసీ పేరు మీద జేఏసీ ముసుగులో బీజేపీ బీఆర్ఎస్ లీడర్ వీరు వారు ఒక రకమైన ప్రయత్నం. సరే జేఏసీ ఏర్పాటు చేసిన ఆయన ఆ జేఏసీ లీడర్లు ఎవరైనా కౌన్సిలర్ నిల్చోబెడితే అయిపోతుంది కదా, అప్పుడు జనాలు ఏంటిదో తెలిసేస్తుండే. వాళ్ళు జేఏసీ లీడర్లు, కరపత్రాలు ముద్రించేది ఎవరు? బీజేపీ లీడర్లు. కాబట్టి ఇదొకటి జేఏసీ పనికి వాళ్ళని జేఏసీ. ఈరోజు నేను ఛాలెంజ్ విసిరితే 20,000 30,000 అమ్ముడుపోయే వాళ్ళు కూడా వాళ్ళొచ్చి నాకు ఛాలెంజ్ స్వీకరిస్తారు. నేనేం చెప్పిన స్టార్టింగ్ నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ లీడర్లు మీ జేఏసీ లీడర్లు నేను సవాల్ విసురుతున్న ఆ సవాల్కి నేను సమాధానం చెప్తానని నేను సవాల్ విసిరితే మీరు నన్ను ఏమి చేయలేరు. మళ్ళా చెప్తున్నా, పక్క చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజల కోసం ఈరోజు ఈ ప్రాంతంలో విద్యాపరంగా వైద్యపరంగా వ్యవసాయపరంగా డెవలప్మెంట్ కాకపోవడానికి ప్రధానమైన కారకులు వీళ్ళు. రవీంద్రరావు దొరే కదా ఇక్కడ అంతా కూడా నడిపించింది గతంలో. బీఆర్ఎస్ పార్టీలో అతనే ఉన్నాడు కదా, ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇక అతనే ఉన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో పాలించి కదా మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ అయితే ఈ ప్రాంతం ఎందుకు డెవలప్మెంట్ కాలేకపోయింది? మోడల్ స్కూల్ ఇక్కడ ఎందుకు రాలేకపోయింది? ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఎందుకు రాలేకపోయింది? ఇదే ఇక్కడ ఎందుకు డిగ్రీ కళాశాల కాలేకపోయింది? సమాధానం మీరు చెప్పాలి, నేను కాదు. నేను చేస్తానని మాటిస్తున్నా. డిగ్రీ కళాశాల అయినా ఈరోజు ఒక మోడల్ మున్సిపాలిటీ అయినా ఈ యొక్క పట్టణ అభివృద్ధి అయినా అని చేస్తానని కేవలం 2 సంవత్సరాలు చేసి చూపెడుతున్నా, మాటలతో కాదు. ఈ గోండు బిడ్డ చేతులతోటి చేసి. आदिलाबाद ज़िला मरकज़ में मुनक़िद होने वाले म्यूनसिपल इंतखाबात की वोटों की गिनती के अमल के पेश नज़र सख्त पुलिस बंदोबस्त का इंतज़ाम किया गया है। ज़िला एसपी अखिल महाजन IPS ने बताया कि वोटों की गिनती के मरकज़ TTDC के अतराफ़ दफ़ा 144 नाफिजुल अमल रहेगा और आवाम को ग्रुपों की शक्ल में जमा होने की इजाज़त नहीं होगी। इन्होंने वाज़ेह किया कि इंतखाबात में कामयाब उम्मीदवारों को भी फौरी तौर पर जश्न फ़तह रैली निकालने की इजाज़त नहीं दी जाएगी। रैली मुनक़िद करने के लिए मुतअल्लिक़ा हुक्काम से इजाज़त लेना लाजमी होगा और मुक़र्ररा दिन ही रैली निकाली जा सकेगी। SP अखिल महाजन ने मज़ीद कहा कि पटाखे फोड़ने और DJ साउंड सिस्टम के इस्तेमाल की भी इजाज़त नहीं होगी। आवाम से अपील की कि वह तमाम कवायद व ज़वाबित की पाबंदी करें, इंतखाबी ज़ाब्ते अखलाक की ख़िलाफ़ वर्जी से गुरेज करें और वोटों की गिनती के अमल को पुरअमन तौर पर मुकम्मल होने में ताउन करें। మన మున్సిపల్ ఎలక్షన్స్ మన జిల్లాలో చాలా ప్రశాంతంగా నడిచినాయి. రేపు కౌంటింగ్ జరుగుతాయి. ఆ కౌంటింగ్ కోసం కూడా దాదాపు 130 మెంబర్స్ మనం ఫోర్స్ వాడుతున్నాము జస్ట్ కౌంటింగ్ సెంటర్ది. దానిలో DSP ర్యాంక్ ఆఫీసర్ దానికి ఇన్ఛార్జ్ ఉంటారు. బయట కూడా మనం దాదాపు 20 మంది SI అండ్ స్పెషల్ పార్టీ పెట్రోలింగ్ లాగా వాడతాము. సో దట్ ఎవరు అనవసరం బయట తిరగడానికి వీలు ఉండరు. మళ్ళీ విక్టరీ ర్యాలీస్ నిషేధం ఉన్నాయి, అది అలౌడ్ లేదు. మన జిల్లాలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 26 అండ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దానివల్ల మన విక్టరీ ర్యాలీస్ కూడా చేయడానికి వీలు లేదు, ఫైర్ క్రాకర్స్ కూడా పెట్టడానికి వీలు లేదు. ఎవరైనా గెలిచిన క్యాండిడేట్ ఉంటే దయచేసి మీరు తర్వాత లోకల్ SHO దగ్గర పోయి మీరు పర్మిషన్ అడగండి. వాళ్ళు టైం చూసి ఒకరొకరికి పర్మిషన్స్ ఇస్తారు. బట్ నెక్స్ట్ డే అయితే ఎవరికి వీలు లేదు ఈ విక్టరీ ర్యాలీ చేయడానికి. అందరు రూల్స్ ఫాలో చేయండి కోరుకుంటున్నాం. DVESO श्री निवास के मुताबिक म्यूनसिपल इंतखाबात के बाइस ताख़ीर के बाद CM कप ज़िले सतह के मुकाबले दोबारा शुरू किए जा रहे हैं। 35 खेलों में तकरीबन 1500 तलबा हिस्सा लेंगे। నెక్స్ట్ మ్యాచ్ గా ఆదిలాబాద్ రూరల్ వర్సెస్ సొన్నాల అండ్ తలమడుగు ఈ టీంలు రెడీగా ఉండాలి. ఇంద్రవల్లి చేతెత్తండి, ఇంద్రవల్లి బాయ్స్. మండల ఇన్ఛార్జ్ PT క్రాచ్ చేసి నెక్స్ట్ మ్యాచ్ జరుగుతుంది. హ్యాండ్బాల్ సంబంధించిన క్రీడాకారులు హలో సత్యనారాయణ గౌడ్ ఇంట్రొడక్షన్ అంటే తొందర రావాలి. వస్తున్నారా? శివ ఇటు జరుగు.
జెర్సీ నెంబర్ 9 ఇదేంటి మావల ఉత్తర్ గాయ్స్ ఎనగడా ఫైనల్ కాల్ ఆదిలాబాద్ అర్బన్ వర్సెస్ మజరత్తి. జిల్లా స్థాయి క్రీడల నిర్వహణ గురించి ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా మేము ఇంతకుముందు ఫస్ట్ ఇది ర్యాలీ నిర్వహించడం జరిగింది. 473 జీపీలలో ఈ గేమ్స్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా 21 మండలాలలో మండల స్థాయి క్రీడల నిర్వహణ జరిగింది. ఈ మండలాల్లో గెలుపొందినటువంటి క్రీడాకారులు తాలూకా స్థాయిలో బోత్ అయితేంది ఆదిలాబాద్ ఖానాపూర్ నియోజకవర్గాలలో ఈ క్రీడలు నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత ఈ జిల్లా స్థాయికి సుమారు మొత్తం అన్ని మండలాలు మళ్ళీ వీళ్ళకు అన్ని క్రీడా పోటీలు సుమారు 35 క్రీడాంశాల్లో ఈ క్రీడల నిర్వహణ జరుగుతూ ఉన్నది. రోజుకు 1500 క్రీడాకారులు ఇక్కడ రావడం, వాళ్లకు భోజన వసతి అన్ని వసతులు కల్పించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజుగా మేము గతంలో అంటే ఈ జిల్లా స్థాయి క్రీడలు అంటే సుమారు 6 రోజులు జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ రీత్యా ఒక 2 రోజులు పెంచడం జరిగింది. ఇది 14 తేదీ నాడు ముగిస్తూ ఉంటుంది. ఈ కోడ్ ఉండడం కారణం వల్ల ఇక్కడ నిర్వహణ జరుగుతూ ఉంది. సో నేను ఒకటే ఏంటంటే ఇక్కడ అటువంటి గెలుపొందిన క్రీడాకారులందరూ మళ్ళీ రాష్ట్ర స్థాయికి వీళ్ళందరినీ సుమారు 500 క్రీడాకారుల్ని వివిధ క్రీడా ఏదైతే వెన్యూ ఉన్నో అక్కడ అందరినీ బస్సుల ద్వారా వీళ్ళందరినీ పంపడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ ఎస్కార్ట్స్ మా ఫిజికల్ డైరెక్టర్ అందరూ మా అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇంత పెద్ద మొత్తంలో జరుగుతూ ఉన్నది. बरक़ी मुलाजिमीन JAC ने इलेक्ट्रिसिटी तरमीमी बिल 2025 वापस लेने का मुतालबा किया. इस ज़िमन में आदिलाबाद में एहतजाजी मुजाहरा किया गया. నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2020 వెంటనే ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. కేంద్రం తలపెట్టిన ప్రైవేట్ పాలసీని వెంటనే ఎన్ఈపీని వెంటనే ప్రైవేటైజేషన్ వెంటనే ఎన్ఈపీని వెంటనే ఉద్యోగుల ఐక్యత. ఆవాజ్ దో వెంటనే ఎన్ఈపీ 2026 వెంటనే నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ 2020 ఆవాజ్ దో వెంటనే ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. కేంద్రం తలపెట్టిన ప్రైవేటైజేషన్ 25-26 ఏదైతే అమెండ్మెంట్ చేయబోతుందో కేంద్ర ప్రభుత్వము దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు మొత్తంగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఈ యొక్క కార్యాచరణ బిల్లు కనుక ప్రవేశపెట్టి అమలు చేస్తే దేశవ్యాప్తంగా సమ్మెకు దిగి ఈ పోరాటము ఇప్పటితో ఆగదు. ఇది నిర్ణయము వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదు. ఇది మా కార్మిక చట్టాలతోని దేశవ్యాప్తం ఉన్న సంఘాలతోని కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి కార్మికులకు అనుగుణంగా ఈ యొక్క కార్మిక చట్టాలను నిర్ణయం తీసుకుని మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. కార్మికులకు ప్రయోజకరం కల్పించే చట్టాలైతే ఆమోదంగా ఉంటుంది.
కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి మేమందరం సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. కార్మిక చట్టాలు దాదాపు 40 చట్టాలు దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కొట్లాడి తెచ్చుకున్న 8 గంటల పని దినాన్ని ఈరోజు ప్రైవేటు సంస్థకు పరంగా చేసిన తర్వాత పని దినాల గంటలు పెంచి ఈ యొక్క కార్మికులను వెన్ను విరిచి కార్మికులకు నష్టం జరిగే కార్యక్రమం ఉన్నది కాబట్టి ఎన్నో సాధించుకున్న 40 సాధించుకుంటే దాన్ని 29 కుదించి దానిలో 4 చట్ట వ్యతిరేకమైన చర్యలకు 4 కోడ్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని వెంటనే రద్దుపరిచి కార్మిక సంఘాలతోని చర్చలు జరిపి మంచి నిర్ణయం తీసుకుంటారని माजूर अफराद के कौमी प्लेटफार्म NPRD के ज़ेर एहतमाम कलेक्ट्रेट के सामने एहतजाज किया गया और नए क़वानीन वापस लेने का पुरज़ोर मुतालबा किया गया। इस प्रोग्राम में NPRD से वाबस्ता कायदीन व दीगर ने शिरकत की। దేశవ్యాప్తంగా సమ్మె కార్మిక సంఘాలతో పాటు ఎన్పిఆర్డి సంఘం కూడా సిద్ధమైనదంటే ప్రభుత్వాలు ఎంత ముండి నిర్లక్ష్యమో దాని ప్రకారంగా కార్మికులను కానీ రైతులను కానీ వాళ్ళతో పాటు వికలాంగులను కూడా తీవ్ర నష్టం జరిపే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటుంది. అందుకోసమే ఈ నిర్ణయానికి వెనుక తీసుకోవాలనేసి కార్మిక సంఘాల ప్రకారంగా ఎన్పిఆర్డి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులను కూడా చూడకుండా, అమాయకులైన వికలాంగులను కూడా చూడకుండా ప్రభుత్వాలు చిన్న చూపు వేయడం వలన ఈ సమ్మె ద్వారా కూడా మార్పు గింత రాకపోతే రాబోయే రోజు లోపల తీవ్ర ఉద్యమానికి కూడా సిద్ధంగానేసి ఎన్పిఆర్డి పక్షాన కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. CITU कायदीन ने 4 लेबर कोड्स फौरी मनसूख करने का मुतालबा किया और मुल्क गिर हड़ताल में हिस्सा लिया। इन्होंने मीडिया नुमाइंदों से बात करते हुए इस ज़बान में मज़ीद तफसीलात बताई।
కార్మిక సంఘాల ఐక్యత వైఖరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, స్వతంత్ర ఫెడరేషన్ల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత స్వాతంత్ర పూర్వం నుండి కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకురావడానికి నవంబర్ 21న జీవోను సైతం జారీ చేసింది. గత 5 సంవత్సరాలుగా భారత కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్లు అమలు కాకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం పట్ల కనికరం లేకుండా ఈరోజు కార్మిక హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ముందుకు పోతూ ఉన్నది. ఆ రకంగా లేబర్ కోడ్లను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఆ హక్కులకు దూరంగా అసలు సంఘాలే లేకుండా సమ్మె చేసే హక్కే లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని బట్టి బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరోవైపు రైతాంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అడుగుతూ ఉంటే అవి ఇవ్వకుండా రైతులను ఆర్థిక దోపిడీ చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. మరోవైపు విత్తన సవరణ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నది. ఈ విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. निर्मल बीजेपी उम्मीदवारों को खुसूसी बसों के ज़रिए कैंप मुंतकिल किए जाने की इत्तलात हैं ताकि म्यूनसिपलिटीज़ में अक्सरियत हासिल की जा सके। రోల్ నంబర్ 11 मोतीगढ़ गांव में पीने के पानी के मसले पर कलेक्टर हरिता ने दौरा किया और जल्द हल करने की यकीन दहानी करवाई। లేకపోతే మీరు ప్రజాప్రతినిధులు లోకల్ లీడర్స్ కానీ నేను నా సైడ్ నుంచి నేను పోయి నేను కలుస్తాను
कौमी मज़दूर तंजीमों की अपील पर मंदमरी और श्री रामपुर इलाक़ों में कारकुनों ने एक रोज़ा हड़ताल का इनेकाद किया। జేఏసీ సంఘాల ఐక్యత కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సూచన మేరకు ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి బొగ్గు బలం కాపాడుకోవాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలను కాపాడుకోవాలని ఒక ధ్యేయంతో లక్ష్యంతో ఇవాళ జేఏసీ మన నాయకత్వంలో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి ఒక్క కార్మిక సోదరుడు కూడా ఐఎన్టీసీ పక్షాన మా జనప్రసాద్ గారి పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ఈ మోడీ ప్రభుత్వం పక్కన పెట్టకపోతే ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మిడ మీద కత్తిలాగా ఈ మా కార్మిక సోదరు మీద పెట్టినటువంటి అంశాన్ని పక్కన పెట్టకపోతే మాత్రం మోడీ సంగతిని మా కార్మిక వర్గం చూస్తుంది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 3,50,000 మంది కార్మికులు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తారు. ఒక్కొక్కరు భర్త ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఇవాళ బిఎంఎస్ నిజంగా సిగ్గుచరం ఉంటే కార్మిక పక్షాన వారు నేతృత్వం వహిస్తే కార్మికుల సంక్షేమం మీ లక్ష్యం అయితే ఇలా మాతో కలిసి రావాలి. కానీ వారు మోడీకి మోకరిల్లి మోడీ మోచేతులు నీళ్ళు తాగుతూ ఇవాళ జాతీయ సంఘం చెప్పుకున్నటువంటి బిఎంఎస్ ఇవాళ ఈ సమ్మెకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టాలు చేస్తున్న ఈ యొక్క పండగని కార్మిక లోకం నిజంగా పరిశీలన చేస్తుంది. వారు తగిన గుణపాఠం కూడా కార్మిక లోకం చెప్తారని తెలియజేస్తూ महागांव के सरकारी स्कूल में तलबा को कुम्हार के पेशे से मुताल्लिक़ अमली आगाही दी गई। इस मौके पर असातिज़ा व दीगर मौजूद थे। तलबा ने जोश व खरोश के साथ हिस्सा लिया। ఇందులో చెర్ల నుంచి మట్టి తెచ్చి నానబెట్టిన తర్వాత ఎండబెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని సన్నం కొట్టాలా, కొట్టిన తర్వాత జల్లెడ పట్టి మళ్ళీ తొక్కి మళ్ళీ దాన్ని మంచిగా ఇంకా పిసికిన తర్వాత ఈ సారి మీద వేయాలా, సారి మీద వేసిన తర్వాత కుండ తయారీ మేము అంటే 40 సంవత్సరాలు అవుతుంది ఇది చేస్తున్నాం. ఇక మాట్లాడితే ఈ గ్రామంలో మళ్ళీ ఈ కళ నేర్చుకోవాలి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా? వాళ్ళు చూపిస్తారు నేర్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది మనకు? సమయము దాని మీద ఇంట్రెస్ట్ పెట్టినట్టు
ఇప్పుడు అయింది అట్లా ఇది లోపల చేతు నువ్వు అట్లా అంతే గట్టిగా దాన్ని తీసుకోరా ఇలా మొత్తం వాటర్ వస్తుంది ఇప్పుడు చెప్పు తాతను నీకు వచ్చినట్టు చెప్పు मरकज़ी हुकूमत की जानिब से नाफिज किए गए नए लेबर कोड्स के ख़िलाफ़ मुल्क भर में शदीद एहतजाज देखने में आ रहा है। उन्हीं लेबर कोड्स के ख़िलाफ़ आज मुल्कगीर सतह पर एक रोज़ा हड़ताल का इनेकाद किया गया। आदिलाबाद में भी ऑल इंडिया इंश्योरेंस एम्प्लॉइज़ एसोसिएशन की अपील पर LIC मुलाजिमीन ने कामकाज ठप रखते हुए हड़ताल में हिस्सा लिया। इस मौके पर LIC मुलाजिमीन यूनियन आदिलाबाद शाख सेक्रेटरी M चंद्रशेखर गौड़ ने मुतालबा किया कि मरकज़ी हुकूमत फ़ौरन नए लेबर कोड को वापस ले। इन्होंने कहा कि मेहनत कशों ने 150 बरसों की जद्दोजहद के बाद जो हुकूक़ हासिल किए थे उन नए क़वानीन के ज़रिए उन्हें ख़त्म किया जा रहा है। इन्होंने बताया कि LIC में 3rd और 4th ग्रेड मुलाजिमीन की भर्ती, इंश्योरेंस सेक्टर में 100% FDI की मुखालिफत और दीगर ज़ैर इल्तिवा मसाइल के हल के लिए ये हड़ताल की जा रही है। इस एहतजाजी प्रोग्राम में यूनियन सदर मोहम्मद नसीरुद्दीन, नायब सदर गणेश, फ़हीम सिद्दीकी, CH राजेंद्र प्रसाद, जगदीश्वर रेड्डी, GC राम, श्रीधर, रवि कुमार, राम कृष्णा के अलावा LIC पेंशनर्स एसोसिएशन के रहनुमा मुक्सी दौलत राव समेत दीगर अफराद ने शिरकत की। కార్మికులారా ఏకం కండి కార్మికులారా ఏకం కండి ఏకం కండి పోరాడండి ఏకం కండి పోరాడండి పోరాడండి సాధించండి పోరాడండి సాధించండి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ ICU బ్రాంచ్ యూనిట్ బీమా సంస్థ ముందు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతుగా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున వచ్చి పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు ఏదైతే ప్రైవేటు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరే విధంగా లేబర్స్కు సంబంధించినటువంటి హక్కులను హరించే విధంగా తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మెను చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ కోడ్స్ని రద్దు చేయకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ను కలిపి పెద్ద మొత్తంలో మేము అనేక ఆందోళన కార్యక్రమాలని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। दिल्ली में वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी मसरूफ़, राहुल गांधी समेत कई मरकज़ी वज़रा से मुलाकात। कल म्यूनसिपल इंतखाबात के नताइज, TTDC में काउंटिंग के वसी इंतजाम। मरकज़ के ख़िलाफ़ मज़दूर तंजीमों का एहतजाज, मुल्कगीर आम हड़ताल में बड़ी शिरकत। निर्मल खानापुर म्यूनसिपालिटीज़ जीतने का दावा, भैंसा पर भी पार्टी का झंडा लहराने का अज़्म। MLA
सिलसिलावार चोरों का मुलजिम गिरफ्तार, सोना चांदी और स्कूटी जब्त। एसपी की प्रेस कॉन्फ्रेंस। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।